హాయ్ అండి. అందరికీ నమస్తే. సీక్రెట్ హస్బెండ్ పార్ట్ 68. సారీ అండి, నిన్న ఎపిసోడ్ ఇవ్వడం కుదరలేదు. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను కదా, టైం తెలియడం లేదు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక మన బంధం అయిపోయిందని డాక్టర్ చెప్పారు. ఇక తాజా రిపోర్ట్ల ప్రకారం పేషెంట్ పరిస్థితి చాలా బలహీనంగా ఉంది. ఆమె ఏ క్షణంలోనైనా కన్ను మూయొచ్చు. ఇక ఆసుపత్రిలో ఉంచాల్సిన అవసరం లేదు. మీరింటికి తీసుకువెళ్లి ఆమె చివరి కోరికలు తీర్చడం మంచిది. పల్లవి దిక్కుతోచని స్థితిలో డాక్టర్ గది నుండి బయటకు వచ్చింది. ఆమె అడుగులు తడబడ్డాయి. ఒంట్లోని శక్తి అంతా నీరు గారిపోవడంతో అక్కడ కనిపించిన ఒక టేబుల్ పై కుప్పగూలిపోయింది. కారిడార్ లో ఉన్న పల్లవిని కీర్తనాన్ని దయగల నర్సు చూసింది. ఒకప్పుడు ఎంతో అందంగా ఉండే పల్లవి ముఖం అలా పాలిపోవడం చూసి కీర్తన బాధగా ఆమె దగ్గరికి పరిగెత్తికెళ్లి, పల్లవి గారు, ఏమైంది అని అడిగింది. గొంతు పెగలని స్థితిలో ఉన్న పల్లవి తన ఫోన్ కోసం తడుముకుంది. వణుకుతున్న చేతిలో ఉన్న ఆమెకు బట్టలు నొక్కడం కూడా కష్టంగా ఉంది. వణుకుతున్న గొంతుతో ఆమె కీర్తనాన్ని వేడుకుంది. కీర్తన, దయచేసి నాకు ఒక కాల్ చేసి పెట్టవా? ఇక 1వ నెంబర్ బటన్ నొక్కు. పల్లవి ఫోన్ లోని 1వ నెంబర్ బటన్ రాహుల్ నెంబర్ కు లింక్ చేయబడి ఉంది. పల్లవి ముఖంలోని భావాలని చూసి కీర్తన ఆశ్చర్యపోయిన ఫోన్ తీసుకుని ఆమె చెప్పినట్టు చేసింది. నెంబర్ డైల్ చేసింది, కానీ అటువైపు నుండి సమాధానం లేదు. కీర్తన మళ్ళీ ప్రయత్నించింది, అయినా ఫలితం లేదు. పల్లవి వైపుకు చూస్తూ కీర్తన నెమ్మదిగా అడిగింది, ఇంకొకసారి ప్రయత్నించమంటారా? అవును, అతను ఫోన్ ఎత్తే వరకు కాల్ చేస్తూనే ఉండు. పల్లవి సంకల్పం దృఢంగానే ఉంది. ఈ నిస్సహాయ స్థితిలో తనకి ఎంతో అవసరమైన ధైర్యాన్ని రాహుల్ అందిస్తాడని పల్లవి అనుకుంది. అంతకంటే ముఖ్యంగా తన అమ్మమ్మ చివరి కోరికలను తీర్చడంలో అతను సహాయం చేస్తాడని ఆమె ఆశపడింది. 3వ ప్రయత్నంలో కాల్ కలిసింది. ఏంటి విషయం అని రాహుల్ అసహనంగా అడిగాడు. కానీ పల్లవికి వేరే దారేమీ లేదు. ఆమె ఆలోచించే సమయం లేదు. ఆమె దీనంగా వేడుకుంది, రాహుల్, నువ్వు తిరిగి రాగలవా? ఇది మా అమ్మమ్మ గురించి. అకస్మాత్తుగా ఒక సున్నితమైన ఆడగొంతు పల్లవి మాటలకు అడ్డు తగిలింది. రాహుల్ ఆ గొంతు వినగానే పల్లవికి గుండె బద్దలేనంత నిరాశ ఆవరించింది. అది తన భ్రమేమో అనుకుని, నువ్విప్పుడు కావ్యతో ఉన్నావా అని అడిగింది. అవును. పల్లవికి నమ్మశక్యం కాలేదు. వణుకుతున్న గొంతుతో ప్రశ్నించింది, నువ్వు ఉన్న చోట ఇప్పుడు రాత్రి కదా, అయినా మీరిద్దరూ కలిసి ఉన్నారని అంటున్నావా? రాహుల్ కనుబొమ్మలు ముడిచి హాస్పిటల్ మంచం మీద పడుకుని ఉన్న కావ్య వైపుకి చూసి నిర్లక్ష్యంగా బదులిచ్చాడు. నువ్వు అనుకుంటుంది ఏమీ కాదు. నేను తిరిగి వచ్చాక నీకు చెప్తాను. అంతలోనే కావ్య ఏడుపులు వినిపించాయి. ఫోన్ పట్టుకుని రాహుల్ కావ్యను సున్నితంగా ఓదార్చాడు. అది విన్న పల్లవి గుండెల్లో నొప్పి మెలిపెట్టింది. ఆ తీవ్రమైన నొప్పికి ఆమెకు క్షణకాలం మాటలు రాలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. నిశ్శబ్దంగా బుగ్గలపై నుండి ధారగా కారాయి. వాటి ఉపదానం చేది అనుభవంలోకి వస్తున్నాయి. కానీ ఆమె తన అమ్మమ్మను నిరాశపరచాలి అనుకోలేదు. గొంతు పూడుకుపోగా, పల్లవి, మళ్ళీ అని అడిగింది. రాహుల్, నువ్వు తిరిగి రాగలవా? దయచేసి ఇప్పుడే వచ్చేయ్, సరేనా? ఆమె మాటలకు రాహుల్ గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంది. అతని దృష్టిలో పల్లవి ఎప్పుడు ధైర్యవంతురాలు. ఇంత దీనంగా తను ఎప్పుడు వేడుకోలేదు. అతని మనసు వెంటనే కరిగిపోయింది. నేను తొందరలోనే వస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు, సరేనా? పల్లవి గొంతు వణికింది. లేదు, నీకు అర్థం కావట్లేదు రాహుల్, మా అమ్మమ్మ. పల్లవి, కావ్య బాధతో పెట్టిన కేక విని రాహుల్ పల్లవి మాటలో కడ్డు తగలకుండా ఉండలేకపోయాడు. తను కావ్యతో ఉన్నందుకు పల్లవి అసంతృప్తితో తనను రమ్మని తొందర పెడుతుందని అతను అనుకున్నాడు. కానీ ఈ పరిస్థితిలో విదేశాల్లో కావ్యను ఒంటరిగా వదిలి వెళ్ళలేడు. నేను ఇప్పుడు రాలేను. ప్రస్తుతం కావ్య పరిస్థితి విషమంగా ఉంది. తను మరీ కఠినంగా మాట్లాడ్డానేమోనని గ్రహించిన రాహుల్ మెత్తని గొంతుతో అన్నాడు, నేను మాటిస్తున్నాను. తను ప్రమాదం నుండి బయటపడ్డాక ఇక మీతో ఎక్కువ సమయం గడుపుతాను. రాహుల్ మాటలు పల్లవి ఆశలన్నింటినీ దాదాపుగా మొక్కలు చేశాయి. ఆమె పూర్తిగా నిస్సహాయంగా భావించింది. తను అతని దృష్టిని ఆకర్షించడం కోసం ఇలా చేస్తుందని రాహుల్ నిజంగా అనుకుంటున్నాడా? ఆమె గుండెల్లో ఎవరో కత్తితో పొడిచినట్టు అనిపించింది. ఆ నొప్పి భరించలేనంతగా ఉంది. పల్లవి కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమె బాధగా నవ్వుకుంది. రాహుల్, నీ దృష్టిలో మా అమ్మమ్మ అంటే లెక్కలేదు కదా? అసలు నా మీద నీకేమైనా శ్రద్ధ ఉందా? అందుకేనా నువ్వు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? రాహుల్ ఇక సహించలేకపోయాడు.
అతను బదులిచ్చాడు. పల్లవి, నీకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? దీనివల్ల ప్రయోజనం ఏంటి? ఒక్క క్షణం ఒక అదృశ్యాస్తం పల్లవి గుండెను చీల్చినట్లు అనిపించింది. ఆ నొప్పి భరించరానిదిగా ఉంది. ఆమె ఆ సంభాషణను అక్కడితో ముగించాలని తీవ్రంగా అనుకుంది. కానీ రాహుల్ని చూడకుండానే తన అమ్మమ్మ కన్ను మూస్తుందన్న ఆలోచనను ఆమె భరించలేకపోయింది. అందుకే ఆమె వణుకుతున్న గొంతుతో అంది, రాహుల్, నేను నిన్ను ఆడించడానికి ప్రయత్నించడం లేదు. మా అమ్మమ్మ చనిపోతుంది. తను నిన్ను నిజంగా చూడాలి అనుకుంటుంది. రాహుల్ కనుబొమ్మలు ముడిచాడు. ఫోన్ కాల్ ద్వారా అతనికి పల్లవి కళ్ళల్లో నిస్సహాయత కనిపించలేదు. అతను ఓపిగ్గా ఆమెను ఓదార్చడానికి అయితే ప్రయత్నించాడు. నేను మీ అమ్మమ్మను చూడటానికి వస్తానని ముందే చెప్పాను కదా. నేను నా మాట తప్పను. కాస్త ఓపిక పట్టి నా కోసం వెయిట్ చేయి, సరేనా? పల్లవి పెదవిని గట్టిగా కొరుక్కుని కన్నీళ్లను ఆపుకోవడానికి ప్రయత్నించింది. ఆమె సహనం కోల్పోయి గట్టిగా అరిచింది. రాహుల్, నేను నిన్ను తిరిగి రమ్మని బ్రతిమాలడం లేదు. నేను నిజం చెప్తున్నాను. అసలు నువ్వెందుకని నన్ను నమ్మలేకపోతున్నావు? ఖచ్చితంగా నేను నిన్ను నమ్ముతున్నాను. కానీ ఇక్కడ కావ్య పరిస్థితి నిజంగానే ఏమీ బాగోలేదు. నిన్న ఆమెకు వ్యాధి తిరగబడింది. తన పక్కన ఎవరూ లేకుండా హాస్పిటల్లో ఉండలేదు. నేను తనని ఎలా వదిలేసి రాలేను. రాహుల్ దృఢమైన వైఖరి పల్లవి నిరాశను మరింత పెంచేసింది. మరోసారి ఆమె అతని దృష్టిలో తన ప్రాముఖ్యతను ఎక్కువగా అంచనా వేసుకుంది. రాహుల్ కు కావ్య మొదటి ప్రాధాన్యత. తన అమ్మమ్మకు జబ్బుగా ఉందా లేదా అనేది అతనికి ఏమాత్రం పట్టింపు లేదు. పల్లవి గుండెను అతను మళ్ళీ ముక్కలు చేశాడు. రాహుల్, కావ్య తన అనారోగ్యాన్ని అడ్డం పెట్టుకుని నేను తన దగ్గర ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుందని నీకు ఎప్పుడైనా అనిపించిందా? పల్లవి, అలా మాట్లాడుకు. కావ్య అలాంటి పనులు చేసేంత నీచానికి దిగజారదు అని రాహుల్ బదులిచ్చాడు. వినడానికి విడ్డూరంగా ఉండొచ్చు, కానీ అది ఎప్పుడూ పనిచేస్తుంది. అందుకే తను అదే పాత ఎత్తుగడను నీపై మళ్ళీ మళ్ళీ ప్రయోగిస్తుంది. తన నీ ముందు ఉన్నప్పుడు మాత్రమే ఎందుకు జబ్బు పడుతుంది, ఇతరుల ముందు ఎందుకు కాదు అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? పల్లవి దాదాపు పిచ్చి పట్టినట్టు వరిచింది. రాహుల్ నమ్మలేదు. అది కేవలం యాదృచ్ఛికం. అది విన్న పల్లవి ఎగతాళిగా నవ్వింది. అది నిజంగా యాదృచ్ఛికమేనా? ఆలోచించు రాహుల్. ప్రపంచంలో ఇన్ని యాదృచ్ఛికాలు ఉంటాయని నేను నమ్మను. ఫోన్లో కూడా పల్లవి చిరాగ్గా ఉందని రాహుల్ గ్రహించాడు. అతను తన కణతలను రుద్దుకుంటూ, నేను నీకు మాటిస్తున్నాను పల్లవి, కావ్య కోలుకోగానే నేను వీలైనంత తొందరగా తిరిగి వస్తాను. పల్లవి చూపులు కిందకి దించి పూర్తిగా అలసిపోయినట్టు కనిపించింది. ఆమె గుండె జారిపోయినట్టు కనిపించింది. రాహుల్, నాకే నీ మొదటి ప్రాధాన్యత అని నువ్వే చెప్పావు కదా అని అడిగింది. అతను మాట తన ముఖం మీదే చెప్పాడు. అంత సులభంగా తన మాటను ఎలా పక్కన పెట్టగలడు? అతను ఇంత జాలి లేకుండా ఎలా ఉండగలడు? రాహుల్ బదులిచ్చాడు. అవును, నేను చెప్పాను. కానీ కొన్నిసార్లు ప్రాధాన్యతలను సరి చేసుకోవాలి. ఇప్పుడు కావ్య ప్రాణాలు గాల్లో దీపంలో ఉన్నాయి. నువ్వు నన్ను తనను వదిలేసి నీ దగ్గరికి రమ్మని అంటున్నావా? పల్లవి ముఖం మీద ఒక నవ్వు మెరిసింది బాధతో. రాహుల్, కావ్య బతికితే నీకేంటి, చేస్తే నీకేంటి? తను చేసిందంతా నువ్వు మాత్రమే నమ్ముతావు. ఒకవేళ ఆమె ప్రాణాలు నిజంగానే ప్రమాదంలో ఉంటే ఆమె కుటుంబం ఎందుకు తనని చూడడానికి రాలేదు? ఇదంతా ఆమె పన్నాగంలో భాగం కావచ్చని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? కావ్య కుటుంబం వస్తున్నారు అని రాహుల్ చల్లని గొంతుతో అన్నాడు. పల్లవి, నువ్వెప్పుడు దయగల దానివి. ఎందుకంత క్రూరంగా మారావు? రాహుల్ మాటలు ఆమె సహనాన్ని చివరి హద్దుగా నిలిచాయి. పల్లవి గుండెను ముక్కలు చేశాయి. అతని మాటలు ఆమె గుండెల్లో గుచ్చుకున్న కత్తిలా ఉన్నాయి. భరించలేని నొప్పిని కలిగించాయి. ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమె ముఖం మీద ఒక నవ్వుని తెచ్చుకుని, నువ్వు చెప్పింది నిజమే. నేను క్రూరమైన ఆడదాన్ని. నేను విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నాను. నేను రచ్చ చేస్తున్నాను. నువ్వు వెళ్ళు. నీ మంచి మనసున్న తెలివైన కావ్యతో సుఖమయమైన జీవితాన్ని గడుపు. ఇక్కడితో మన బంధం కూడా అయిపోయింది. ఆశ్చర్యం. ఒక్క క్షణంలో పల్లవి మీద రాహుల్కి ఉన్న కాస్త జాలి కూడా ఆవిరైపోయింది. ఆడవాళ్లతో మాయ మాటలు చెప్పడం రాహుల్కి ఎప్పుడూ అలవాటు లేదు. 1-2 సార్లు చెప్పుండొచ్చు అంతే. కానీ ఇప్పుడు పల్లవి కోరికలు అతనికి పూర్తిగా విచక్షణ రహితంగా అనిపించాయి. అతనికి అన్నిటికన్నా చిరాకు తెప్పించే విషయం ఇతరులు తనని బెదిరించడం. పళ్ళు పటపటా కొరుకుతూ అతను కఠినంగా అన్నాడు, పల్లవి, చిన్నపిల్లలా ప్రవర్తించడం ఆపి పదే పదే విడాకుల పేరు చెప్పి నన్ను బెదిరించడం మానేస్తావా? అయితే పల్లవి ఈసారి అతని మాట వినే స్థితిలో ఏమాత్రం లేదు. అతని మాటలు ఇక ఆమెపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఆమె గుండెల్లో ఒకప్పుడు మినుకుమన్న ఆశ పూర్తిగా ఆరిపోయింది. క్షణం, శాశ్వతంగా. నేను సీరియస్ గానే చెప్తున్నాను రాహుల్. నేను ప్రతిసారి నమ్మి నేను మూర్ఖురాలని అయ్యాను. పల్లవి, నువ్వు? రాహుల్ కోపంతో ఊగిపోతూ అన్నాడు.
అతనికి తన ఫోన్ గోడకేసి కొట్టాలన్నంత కోపం వచ్చింది. తర్వాత పళ్ళు బిగబెట్టి, నాకు తెలిసి నువ్వు కాస్త శాంతించాలి అని అరిచాడు రాహుల్. ఆ మాటలు పూర్తి చేసేలోపే కాల్ కట్ అయిపోయింది. పల్లవి అప్పటికే కాల్ కట్ చేసింది. రాహుల్ కోపంతో రైలిపోతున్నాడు. అతని కళ్ళు నిప్పుల్లా చెరుగుతున్నాయి. డామ్మని తన నిరాశను ఇక భరించలేక అతను తన ఫోన్ ని గబ్బని గోడకేసి విసిరికొట్టాడు. ఇంతలో మాధవ్ లోపలికి వస్తూ రాహుల్ ఫోన్ లో కోపంగా మాట్లాడడం విన్నాడు. కాసేపు ఆలోచించి, రాహుల్ గారు, పల్లవి గారి గురించి ఏమైనా కనుక్కోమంటారా అని అడిగాడు. అవసరం లేదు. రాహుల్ కోపంతో ముఖం చిట్లిస్తూ జవాబిచ్చాడు. ఆమె గురించి ఇంకో మాట కూడా వినాలని లేదు. అతని మనసులో పల్లవిని మరీ అలసిగా వదిలేయటం వల్లే తను ఎంత విపరీతంగా ప్రవర్తిస్తుందని అనుకున్నాడు. పదే పదే విడాకులు పేరు చెప్పి తనని బెదిరించే స్థాయికి కూడా వెళ్ళింది. తన తప్పు తాను తెలుసుకునే వరకు ఆమెను పట్టించుకోకుండా వదిలేయాలని అతను డిసైడ్ అయ్యాడు. మరోవైపు కాల్ కట్ చేశాక పల్లవి ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. కానీ కనిపించేది నిజం కాకపోవచ్చు. ఆమె అమ్మమ్మకు సమయం మించిపోతుంది. తన అమ్మమ్మ ఇంట్లో 1 గంట ఎక్కువగా గడపగలిగిన దానికోసం పల్లవి ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉంది. అప్పుడే ఒక నర్సు పల్లవి దగ్గరకు వచ్చి, మీరు బెడ్ నంబర్ 304 రోగి బంధువులా అని అడిగింది. ఇక పల్లవి చాలా అందంగా ఉండటంతో ఆమె వాళ్ళ అమ్మమ్మని చూడటానికి కొన్నిసార్లు మాత్రమే వచ్చిన ఆ నర్స్ ఆమెను గుర్తుపట్టింది. అవును అని పల్లవి తలూపి, ఏమైంది అని అడిగింది. ఎందుకో నర్స్ కొంచెం కంగారుగా కనిపించింది. అక్కడ ఎవరో మీకోసం చూస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని ఘోరంగా చెప్పింది. నర్స్ మాటలకు అయోమయానికి గురైన పల్లవి వాళ్ళ అమ్మమ్మ వార్డు వైపుకు వేగంగా నడిచింది. ఆమె వార్డులోకి అడుగు పెట్టిన క్షణమే ఒక ఆవిడ ఆమె మీదకు దూకి చెంప మీద కొట్టింది. అప్పటికే మానసికంగా శారీరకంగా అలసిపోయిన పల్లవి బ్యాలెన్స్ కోల్పోయి నేల మీద పడిపోయింది. ఒక లావుపాటి ఆవిడ ఆమె దగ్గరికి దూసుకొచ్చి పల్లవి వైపుకు వేలు చూపిస్తూ, కాపురాలు కూల్చేదానా, నా భర్తని దొంగిలించాలని చూస్తావా, దేవుడి దయ వల్ల చివరికి దొరకావు అని ఏడ్చింది. వాళ్ళ అమ్మమ్మ వార్డులో ఉన్న ఆ మనుషులు ఎవరో తెలియక పల్లవి గందరగోళానికి గురైంది. అయోమయంగా చూస్తూ ఆమె ఏదో తిరిగింది. అసలు మీరెవరు, మనం ఎప్పుడైనా కలిసామా, ఎవరు మీ భర్త? ఆమె అభ్యంతరాలను చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టు అయ్యాయి. ఈ మనుషులు స్పష్టంగా ఇక్కడ రచ్చ చేయడానికి వచ్చారు. పల్లవి తనను తను సమర్థించుకోవటానికి మరో అవకాశం దొరక్క ముందే ఒక లావుపాటి ఆవిడ పల్లవి జుట్టు పట్టుకుని తన స్నేహితురాలికి పల్లవి ముఖం మీద కొట్టమని సైగ చేసింది. వాళ్ళు కొట్టిన దెబ్బలకు ఆమె ముఖం ఎర్రగా కందిపోయింది. ఇంతలో పల్లవి ఎవరో భర్తని దొంగిలించిందని ఈ ఆడవాళ్ళ చేత తిట్లు తిన్న పల్లవి వాళ్ళ అమ్మమ్మ అప్పుడే ఊపిరి పీల్చుకుంటుంది. పాపం పల్లవి మీద దాడి జరగడం చూసి ఆమె గుండెని ఎవరో చీలుస్తున్నట్లు అనిపించింది. ఆమె గొణుకుతూ, నా మనవరాలిని ముట్టుకోవద్దు, దాన్ని వదిలేయండి అని బలహీనంగా అంది. నీరసంగా ఉన్నప్పటికీ ఆమె వాళ్ళని ఆపడానికి మంచం మీద నుండి దిగడానికి ప్రయత్నించింది. నొప్పితో మూలుగుతూ నేల మీద పడిపోయింది. చెల్లుమన్న శబ్దంతో పాటు గదిలో ఒక చప్పుడు ప్రతిధ్వనించింది. ఒక గుడ్డు పల్లవి వాళ్ళ అమ్మమ్మ ముడతలు పడిన ముఖంపై పగిలింది. ఆ లావుపాటి ఆవిడకు ఒక ముసలావిడితో గొడవను మరీ పెద్దది చేసేంత ధైర్యం లేదు. అందుకే ఆమె నోటి దురుసును ప్రదర్శిస్తూ, తల్లి ఎలాగో పిల్లలు అలాగే, మీలో ఎవరో మంచి వాళ్ళు కారు అని అరిచింది. నేల మీద పడిపోయిన పల్లవి వాళ్ళ అమ్మమ్మ గాలి కోసం కష్టపడుతుంది. ముఖం మీద పడిన గుడ్డును తుడుచుకునేంత శక్తి కూడా ఆమెకి లేదు. ఆమె కేవలం పల్లవిని సమర్థిస్తూ బలహీనంగా, నా మనవరాలిని బాధ పెట్టకండి, మీరు చెప్తున్నట్టు అది అలాంటిది కాదు, దాన్ని వదిలేయండి అని మాత్రమే అనగలిగింది. ఆ క్షణంలో పల్లవి గుండెలో కత్తి దిగినట్టు అనిపించింది. ఆమె ఒళ్ళంతా వణుకుపోయేంత తీవ్రమైన నొప్పితో కుంగిపోయింది. ఎందుకు వాళ్ళు తన అమ్మమ్మతో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆ లావుపాటి ఆవిడ నడుము మీద చేతులు పెట్టుకుని పల్లవి వాళ్ళ అమ్మమ్మను చూసి వెటకారంగా నవ్వి, వినవే ముసల్దానా, నీ మనవరాలు వేరే ఆడదాని భర్తతో సంబంధం పెట్టుకుంది, ఈ రోజు దానికి బుద్ధి చెప్పే రోజు అని అంది. ఆ లావుపాటి ఆవిడ మాటలు పూర్తి చేయకముందే పల్లవి ఆమె మీదకి దూకి ఆమె చేతిపై పంటితో గట్టిగా కొరికింది. మాంసం చీలి రక్తం చిమ్మింది. హా, ఏం చేశావే? ఆ లావుపాటి ఆవిడ నొప్పితో అరిచింది. ఇంతలో ఆమెతో వచ్చిన వాళ్ళు ఈ ఊహించిన దాడికి నివ్వెరపోయి కొట్టడం ఆపేశారు. ఆవిడ చేతి నుండి రక్తం కారి పల్లవి ముఖం మీద పడింది. చివరికి పల్లవి అలా లావుపాటి ఆవిడని వదిలి ఆమె మీద ఉమ్మేసింది. తన అమ్మమ్మ ముందు నిలబడి పిచ్చిపట్టిన దానిలా అరిచింది. మళ్ళీ ఎవరైనా అమ్మమ్మ మీద చెయ్యి వేయటానికి ప్రయత్నిస్తే ముందు నన్ను దాటి వెళ్ళాలి. దేవుడి మీద ఒట్టు, మిమ్మల్ని నాతో పాటు నరకంలోకి లాగుతాను. అప్పుడే కీర్తన గదిలోకి పరిగెత్తుకొచ్చింది. భయపడినప్పటికీ
ఆమె తన శరీరంతో పల్లవి వాళ్ళ అమ్మమ్మకు అడ్డుగా నిలబడింది. ఈ ఆడవాళ్ళను ఎదుర్కోవటం భయంకరంగా ఉంది. వాళ్ళు ధనవంతులు, పొలుకుబడి ఉన్న వాళ్ళలా కనిపిస్తున్నారు. కీర్తనకు మొదట పారిపోవాలనే ఉంది, కానీ పల్లవిని, ఆమె అమ్మమ్మను వదిలి వెళ్ళడానికి ఆమె మనసాక్షి ఒప్పుకోలేదు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగా కీర్తన చుట్టూ ఉన్న వాళ్ళని చూసి గట్టిగా, ఈ ఆడవాళ్ళ మాటలు నమ్మకండి, వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. పల్లవి గారు మంచి మనిషి అని చెప్పింది కీర్తన. ఇక కీర్తన అభ్యర్థన విని గుంపులో గుసగుసలు మొదలయ్యాయి. ఎవరూ పల్లవికి సహాయం చేయడానికి ముందుకు రాకపోయినా వాళ్ళలో ఏదో ఒక మూల ఆమెపై జాలి కలిగింది. ఇంతలో పల్లవి తన ముఖం మీద రక్తాన్ని తుడుచుకుని ధైర్యంగా నిలబడింది. అందరూ ఆశ్చర్యపోయేలా ఆమె తన ఫోన్ బయటికి తీసి దాడి చేసిన వాళ్ళ ఫోటోలు తీయటం మొదలుపెట్టింది. తర్వాత వాళ్ళ కళ్ళల్లోకి సూటుగా చూస్తూ ఆమె ఇలా అంది, నన్ను ఇరికించి నా పరువు తీసి నా మీద దాడి చేసి ఏ శిక్ష లేకుండా తప్పించుకోవచ్చని అనుకుంటున్నారా? మళ్ళీ ఆలోచించుకోండి. ఇప్పుడు రచ్చ చేసిన వాళ్ళలో భయం మొదలయ్యింది. వాళ్ళ ముఖాల్లో రంగులు మారాయి. ఆ లావుపాటి ఆవిడ కోపం తీర్చడానికి సహాయం చేస్తే ₹1,00,000 ఇస్తానని చెప్పడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. నిజం చెప్పాలంటే పల్లవిపై మోపిన ఆరోపణలు నిజమో కాదో వాళ్ళకు తెలియదు. పైగా వాళ్ళు పొరుగుగల కుటుంబాల నుండి వచ్చిన వాళ్ళు. ఇలాంటి విషయం కోసం జైలుకు వెళ్లాలని కోరుకోలేదు. ఈ ఆడవాళ్ళ ముఖాల్లోని బాధ గమనించి గుంపులోని కొందరు తమ మొదటి అభిప్రాయాలను ప్రశ్నించుకోవటం మొదలుపెట్టారు. బహుశా ఇక్కడ బాధితులు పల్లవి ఆమె అమ్మమ్మనేమోనని. ఒక ముసలావిడ ఒక యువతిపై గుంపుగా దాడి చేయటం మరీ ఎక్కువ. అప్పుడే గులాబీ రంగు పెదాలున్న ఎర్రటి జుట్టును ఒక అమ్మాయి హై హీల్స్ వేసుకుని డీవీగా వార్డులోకి వచ్చింది. ఆమె అందరినీ చులకనగా చూసి, ఆమె కాపురాలు కూల్చేదని చెప్పడానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యం ఉందా అని డిమాండ్ చేసింది. మొదటి చూపులో ప్రశ్న పల్లవికి మద్దతుగా అనిపించింది. కానీ పల్లవి ఆ గొంతు ఎవరితో అని తలెత్తి చూసినప్పుడు ఆమె గుండె జారిపోయింది. అది ఆర్తి. మరుక్షణమే ఆర్తి పాత స్నేహితురాల్లా పల్లవి చేపట్టుకుని ఆందోళనగా, పల్లవి నువ్వు బాగానే ఉన్నావా? ముఖం పాడయింది, ఈ మనుషులు చాలా చెడ్డవాళ్ళు అని అడిగింది. ఆ లావుపాటి ఆవిడ ఆర్తి వైపుకు కోపంగా చూసి, నీకు తెలుసా ఇవిడి అని కసిరింది. అవును, మాకు పరిచయం ఉంది, నీకేంటి ఇక్కడ పని? మీ దగ్గర సాక్ష్యం ఉంటే చూపించండి. ఆర్తి తనేదో న్యాయం చేస్తున్నట్టుగా మాట్లాడడం చూసి ఆమె పల్లవికి అండగా నిలబడ్డానికి వచ్చిందని గుంపు నమ్మింది. కానీ తర్వాత జిత్తులు మరి నక్కలా నవ్వుతూ ఆమె పల్లవి దగ్గరకు వంగి, కాస్త ఓపిక పట్టు పల్లవి, కావ్య పంపిన ఒక మంచి కానుక నీ కోసం సిద్ధంగా ఉంది అని రహస్యంగా చెప్పింది. మరి చూద్దాం, పాపం వీళ్ళందరినీ పల్లవి ఎలా ఎదుర్కొంటుందో. భర్త అని నమ్మాడు, కానీ రాహుల్ ఎప్పుడు తనకి తోడుగానే లేడు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.